వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో చేబ్రోలు కిరణ్ మార్గ మధ్యలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయబోయాడు. ఎవరనిపిస్తే అలా వేసేస్తే ఎట్ట తమ్మి, నువ్వేమో నా కోసం వేశానంటుంటివి. ఆ పోలీసుని చూస్తే నాకు ఉచ్చవడబట్టే. పోలీస్ సమక్షంలో ఉన్నటువంటి ఆ నిందితుడి పైన దాడి చేసే క్రమంలో ఏడ దొరికిపోతానని భయంగా ఉంది తమ్మి. భయం వేసినప్పుడు వేసేయాలన్నా. ఏకంగా అడ్డొచ్చిన పోలీసుల పైన కూడా పరుషంగా ప్రవర్తించి దురుసుగా వ్యవహరించి నువ్వు అను ఆ పోలీసుని కూడా వేసేస్తా. నువ్వు ఎప్పుడు అన్నావు గానీ నీ సంగతి నాకు తెలీదా? టైం వచ్చినప్పుడు నేనే వేసేస్తాలే. అటు చూడు బే. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం అట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. వాడి చేష్టలు వాడి బిల్డప్ ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటకు వెళ్ళటం ఉండదు. ఇప్పుడు మనం అంతే. పరిష్కారం పడింది. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ పైన కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆమెది ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా మొబైల్ కోర్టుకు తరలించారు. కోర్టు వద్ద పోలీసులు గోరంట్ల మాధవ్ పైన ఆగ్రహం వెలగక్కారు. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా తలకు మాసిన. మాస్క్ వేసుకోవాలని కోరారు పోలీసులు. అయితే మాస్క్ వేసుకునేందుకు గోరంట్ల మాధవ్ నో చెప్పారు. నేను మాస్క్ వేసుకోనంటూ పోలీసులతో మరోసారి వాగ్వాదం దిగారు ఆయన. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. మెక్కి బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు పోలీస్ ఆఫీసర్ని చేస్తారా? అటు చూడు. చూపి చూసాను నా వీడియోలు చూపిస్తున్నా. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసి అయితే మీడియా ముందుకు గోరంట్లను తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. పార్టీ అయిపోయినది పాపం బ్రహ్మ. ఒకసారి గోరంట్ల మాధవ్ పోలీసుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలను చూద్దాం. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. కాంప్లికేషన్స్ ఎందుకు అవసరం? పోలీస్ అవసరమా? చూడడానికి జెంట్లు మేళ ఉన్నావు, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు. వేస్ట్ పిల్ల ఇద్దరు ఎదవలే. ఎఫ్ఐఆర్ కాపీ అండ్ ఎవ్రీథింగ్. దేనికి పిలుస్తున్నారు? మళ్ళీ తెచ్చినారు ఆల్రెడీ. నన్ను మీరు దేనికి పిలుస్తున్నారు? నన్ను తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఆల్రెడీ మీరు పేపర్స్ కూడా పెట్టేసినారు. ఏడుస్తున్నాడు. గబ్బా, యు క్రైడ్, ఇట్స్ ఓవర్. డోంట్ ఫూల్ అరౌండ్. లేదురా. ఏంట్రా ఇలా మొండి పట్టు పడుతున్నావు? ఏం మాట్లాడతారు సార్? నేనే మాట్లాడతాను కదా మీతో. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకు అర్థం కావడం ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ. ప్రస్తుతం గోరంట్ల మాధవ్కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తదనంతరం ఆయన ఏం చేస్తారో చూడాలి. అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది.
తనని పోలీస్ వాహనంలో తరలిస్తుంటే గోరంట్ల మాధవ్ వెళ్లి దాడి చేశాడు. అలా దాడి చేసి ఏం చెప్తాడు? భారతి గారిని అవమానించే వ్యాఖ్యలు చేశాడు కాబట్టి మేము దాడి చేస్తాం, మీరు కాదు మాకు అప్పచెప్పేసేయండి అంటున్నాడు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? భారత గారిని అవమానించే వ్యాఖ్యలు చేస్తే నీకు అప్పచెప్పాలి. మరి నువ్వు అక్కడికి రావడానికి ముందు లోకేష్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసి అక్కడికి వచ్చావు కదా. మరి ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. మరి నిన్నేం చేయాలి? పైగా నువ్వు ఒక మాజీ పోలీస్ అధికారి. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కాలర్ పుచ్చుకొని లాగుతావా? ఏమైంది? కాలర్ పుచ్చుకొని ఎస్ఐని లాగావు. ఒక స్టేజ్ వరకు నీకు మర్యాద ఇచ్చారు, మాజీ వాళ్ళ కొలీగు అని చెప్పని, ఎంపీగా పనిచేస్తున్నావు అని చెప్పని ఒక స్థాయి వరకు నీకు గౌరవం ఇచ్చారు. దాకా లాగావు. ఎస్ఐ గారు లాగిపెట్టి చంపబెట్టి కొట్టాడు. సరిపో ఏదో తప్పైపోయింది అంతే. కిరణ్ తన చర్యలకి ఎదురైన కాన్సిక్వెన్సెస్ తను హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా వాడు వీడని సంబోధిస్తా ఇటువంటి కుక్కలతోటి నక్కలతోటి మాట్లాడిస్తున్నారు అని చెప్పని కిరణ్ గురించి కొద్దిగా ఎందుకు పనికిరా సంబోధిస్తూ అంటే వాళ్ళ నోటితోల మొత్తాన్ని తీర్చుకుంటున్నారు. అలా వాడిన వాళ్ళందరిది ఊరకుక్కల స్థాయి అనే పని అయితే మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అసెంబ్లీలో భువనేశ్వర్ గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ అత్యంత జుగుసాకరమైన పద్యాలంతో వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముసుముసు నవ్వులు నవ్వుకున్నాడు కదా. వీడేమో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. మరి వాళ్ళందరూ కూడా ఊరకుక్కల సమూహం. ఆ ఊరకుక్కల సమూహానికి నాయకుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నవ్వుకున్న దాన్ని దేంతో పోల్చాలి మరి? అప్పుడు ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన